కొబ్బరి పాలు అన్నం అండి. ఈరోజు చేస్తున్నాను రెసిపీ. కుక్కర్ పెట్టాను, ఆయిల్ వేసాను, లవంగాలు, బిర్యానీ ఆకు వేయలేదు, చెక్క, లవంగాలు, పచ్చిమిరపకాయలు వేసానండి. మంచిగా ఫ్రై అయినాయి కదా. కొబ్బరికాయ ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి మొత్తం ముక్కలు సన్నగా చేసుకొని మిక్సీకి వేసుకొని ఇట్లా పాలులాగా చేసుకున్నానండి. నేను బాస్మతి బియ్యంతో చేస్తున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు పాలు తీసుకున్నానండి. ఆలుక్కలు వేసాను, అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ అండి, ఫ్రెష్గా చేసుకున్నది. మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవ్వాలి. ఇందులోనే కొంచెం పసుపు వేసానండి. మంచిగా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై అయినాయి కదా, కలర్ మంచిగా వచ్చింది కదండి. ఆ పాలన్నీ మంచిగా మసలనివ్వాలి. ఇంకా వాటర్ అవసరం లేదండి. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు పాలు పోసాను, కొబ్బరి పాలు. చూసారు ఎలా వస్తుందో. బియ్యం అంటే నానబెట్టాను, బాస్మతి బియ్యము మంచిగా కడిగేసి నానబెట్టాను. మీరు నార్మల్ బియ్యమైనా చేసుకోవచ్చు, నేనైతే బాస్మతి బియ్యంతో చేస్తున్నాను. ఎంత ఈజీగా అయిపోయిందండి. కొబ్బరి అన్నం చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ మరి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎట్లా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందని కామెంట్స్ రూపంలో పెట్టండి. దాంట్లో కర్రీ ఏం చేయలేదండి. ఇదిగో పెరుగు, ఆనియన్స్ వేసి ఇలా చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.